హాయ్ అండి మీ అందరికీ. సో అయితే నైట్ టైం అయితే మా మామయ్య, మేము, మా ఫ్రెండ్స్ అందరం కలిసి దావత్ అయితే ఒక ప్లాన్ చేసాం. అయితే మా దగ్గర ఒక టర్కీ కూడా ఉండేది. ఆ టర్కీని తీసుకెళ్ళి దాన్ని ఏదో మర్డర్ చేసేసి ఆ విధంగా కాల్చి ఇంకే పాటుగా పాట ముక్కలు కొట్టడానికి అయితే మా మామయ్య సెట్ చేసేసాడు మొత్తానికి. ఆ కోడిని ఎంత ఒక 5 జత వచ్చేసి రూ. 1000 ఏమో తీసుకొచ్చాం. రూ. 1000 ఏమో తీసుకొస్తే ఏం జరిగిందంటే వాటిలో 2 వచ్చినాయి కదా! ఆ రెండిట్లో ఒకటేమో రెండిటిని 2 నెలల దాకా బాగా మేపాము. అయితే రెండో నెలలో ఒకటి మిస్ అయింది. అదేందో మా కంటి ముందే తిరుగుతా అట్లా చూస్తా ఒక 10 నిమిషాల్లోనే మిస్ అయిపోయింది. ఇంక సరే ఒకదాన్ని ఎట్టగొట్టి జార్ చేస్తే ఒక కొన్నాళ్ళకే అది 3, 4 కేజీలా తయారైంది. ఇంక దాన్ని ఆ విధంగా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి వాటన్నిటిని మళ్ళీ ఒక డేషోలో వేసేసి మొత్తం బాగా ఉడికించామండి. దాంట్లో నీళ్ళ శాతం తగ్గేదాకా శుభ్రంగా బాగా ఉడికేదాకా ఉడికించాం. దాంట్లో పసుపు, ఉప్పు ఆ విధంగా అన్నీ వేసి ఉడికిచ్చేసిన తర్వాత మళ్ళీ దాన్ని తాలింపు పెట్టాలని వాటిని సపరేట్ చేసేసామండి. అడుగున ఒక్కొక్క ముక్కలు అంటుకుపోతాయి కదా! ఆ ముక్కలన్నిటిని మళ్ళీ ఆ చిన్న గంటెతో తీసి పక్కన వేసేసి దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసాం. పొయ్యి మీద పెట్టేసి ఇంకా తర్వాత మళ్ళీ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసామండి. ఇంటికాడ నుంచి మసాలా దినుసులు, అదేవిధంగా కూరగాయలు, నూనె, ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ అయితే పట్టుకెళ్ళిపోయాం. ఇంకా తీసుకెళ్ళి కనబడుతున్నాయి కదా! అన్నీ అయితే కొట్లో కొనుక్కొని వెళ్ళాము. ఇంకా తీసుకెళ్ళి అయితే ఇంకా దాంట్లో ఫస్ట్ నూనె వేసేసాం. తగినంత ఆయిల్ అయితే వేసామండి. మొత్తం 1/2 కేజీ ఆయిల్ తీసుకెళ్ళాం. 1/2 కేజీలో దానికి 1/4 కేజీ పట్టింది. 1/4 కేజీ కాదు, 300 ml దానికే పట్టింది. మిగతా 200 ml ఏం చేసామంటే పొలంలోకి అయితే వేసాం. ముందుగానే కూరగాయలన్నిటిని సన్నగా తరిగి పెట్టేసుకొని కనబడుతుంది కదా! పచ్చిమిరకాయ, టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర వాటన్నిటిని సన్నగా తరిగేసాం. ముందుగా అయితే ఆయిల్ వేడెక్కిందో లేదో చెక్ చేసేసుకొని కనబడుతున్నారు కదా! వచ్చేసి వాళ్ళిద్దరు మా మామలు, మేనమామలు వాళ్ళిద్దరు. ఇంకైతే వాళ్ళు సిట్టింగ్లో రెడీ అవుతున్నారు. ఇంకా అట్లా అందరూ ఒకసారి కూడిన తర్వాత ఎట్లా సరదాగా ఒకరోజైనా గడపాలన్నట్టు వాళ్ళైతే వాళ్ళ పనిలో ఉన్నారు. అయ్యయ్యో మళ్ళీ మీరు ఇదే అనుకునేవాళ్ళు. నేనైతే నాకు అలాంటి అలవాట్లు అయితే ఏం లేదు. అయితే నైట్ టైం మామ వాళ్ళతో తిరగడం నాకు ఏదో కొంచెం సరదాగా ఉండిద్ది. అందుకని చెప్పేసి వెళ్ళాను. అదిగాక ఒక 4 కేజీల టర్కీ కూడా ఉన్నది. అది దాంట్లో నాకు కూడా బాగా ఉంది. అది ఊరికే ఎందుకు పోవటంలే అన్నట్టు నేను కూడా వెళ్ళి దానికి ప్రతిఫలనం చేయాలి కదా! సో అయితే ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఆనియన్స్ అయితే వేసేసాం. అదేవిధంగా పచ్చిమిరపకాయలు కూడా వేసి వాటన్నిటిని బాగా దోరగా వేగేదాకా వెయిట్ చేయాలి. సో అయితే ఈ విధంగా అందరు గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటంటే అందరికీ వర్క్ ప్రెషర్ ఎక్కువైద్ది. అయ్యాక పెళ్ళైన తర్వాత ఇంకా బయటికి వెళ్ళటం అనేది కుదరదు. ఒక ఏదైనా బ్యాచులర్ లైఫ్ ఉన్నట్టయితే సెట్ అవుతుంది బయటికి వెళ్ళడం అది ఇదని. కానీ పిల్లలు ఉన్నాక బయటికి వెళ్ళలేం కదా! కానీ ఎప్పుడో లైఫ్లో ఒక రోజు అనేది ఒక 3 నెలలకో, ఒక 2 నెలలకో ఈ విధంగా అయితే ప్లాన్స్ చేస్తూ ఉంటాం అందరం కలిసి. ఇంకైతే వెళ్ళేటప్పుడు అందరూ తలా ఒకటి పట్టుకొని వెళ్తాం. అంటే ఒకళ్ళు తెపాల్లో, ఒకళ్ళు నూనె, ఒకళ్ళు కూరగాయలు అదే ఆ విధంగా అన్నీ అయితే ఇంకా పట్టుకొని వెళ్ళి కలిసి అందరూ చేస్తూ ఉంటాం. సో అయితే మెయిన్ ఈ కుకింగ్ ప్రాసెస్ అంతా నాదేనండి, సొంతంగా చేస్తాను. అయితే ఎందుకంటే నలుగురు కలిసి చేసామనుకో ఎవడో ఒకడు చెడగొడతాడు. అందుకని వీళ్ళతో కాదులే అన్నట్టు నేను చేస్తా అని చెప్తే వాళ్ళందరేమో కట్ చేసే పనులు ఉన్నారు. నేనేం ఉడికించిన ముక్క ఒకటి బాగా ఉడికిందా లేదా, ఉప్పు సరిపోయిందా టేస్ట్ కోసం చూశాను. బాగానే ఉడికింది, చాలా బాగుందండి. టర్కీ కూడా టర్కీ మాంసం ఏ విధంగా ఉందంటే సేమ్ ఏట మాంసం ఉంది చూసారా, సేమ్ అదే విధంగా ఉంది. చాలా బాగుంది, అయితే బాగా ఉడికింది. దాని తర్వాత టమాటాలు అవి కూడా వేసేసి ఉల్లిపాయలు వేసాం కదా, తర్వాత టమాటాలు కూడా వేసి బాగా ఉడికించామండి. బాగా మగ్గిన తర్వాత అది బాగా మగ్గడానికి కింద మంట అనేది అడవి కట్టెలు అండి, అడవి తుమ్మ చెట్టు కట్టెలు. మంట విపరీతంగా వస్తుంది. ఎంత కూరైనా ఎంత కథ అయినా కానీ నిమిషాల బదులు ఉడికిద్ది. అది వచ్చేసి మసాలా. ఆ మసాలా ఏ విధంగా చేసామంటే ధనియాలు, జీలకర్ర,
దాన్ని బాగా పెనం మీద ఫ్రై చేసి తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం లైట్గా నూనె వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసి దాంట్లో అల్లం అదేవిధంగా చున్నులపాయలు వేసి దంచి దాన్ని ఆ విధంగా ముద్దలా చేసి తీసుకొచ్చి దాంట్లో వేసాం. అది వేయటం వల్ల నాటు నాటుగా కూర ఏమని చూసారా ఆ విధంగా ఉన్నది. అంటే ఈ ఫ్లేవర్స్ అనేవి ఎక్కువ తగలవు. అంటే రెడీమేడ్ ఫ్లేవర్స్ ఎక్కువ అయితే తగలవు. అదే ధనియా జీరా పౌడర్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఎక్కువ తగలకుండా ఉండిద్ది అన్న ఉద్దేశంతో ఇది వేసాం. అది వేయటం వల్ల ఇంకోటి ఏంటంటే కూర కూడా నెంబర్ వన్ టేస్ట్ వచ్చేసిద్ది. సో అయితే మధ్య మధ్యలో మంట అప్పుడప్పుడు ఎక్కువ అవుతూ ఉండేది. ఒక పక్క తగలడం ఒక పక్క తగలపోవడం ఉండడం వల్ల ఒక పక్క మాడుతూ ఉండేది, ఒక పక్క ఏమో ఉడకుండా ఉండేది. అందుకని చెప్పేసి పద్దాలు తిప్పుతూనే ఉన్నాను. చివరికైతే ఎట్టకొట్ట కూర అంతా బాగా మగ్గేసింది. అట్టగా దాంట్లోనే ఎండుమిరపకాయలు వేయడం వల్ల కలర్ కూడా వచ్చేసిందండి. అంటే కారం తర్వాత లాస్ట్లో వేసాం, కొంచెం వేసాంలే. అయితే ఇంతగా సపరేట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఉడికించిన ముక్కలు, ఆ ఉడికిన ముక్కలు అయితే తీసుకొచ్చేసి మొత్తం దాంట్లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా ఉండిద్ది. సో అయితే ఆ పొయ్యి గట్లేమో అక్కడక్కడ ఉన్న అక్కడ దొరికిన రాళ్ళు అయితే తీసుకొచ్చి పెట్టాం. కానీ ఆ రాళ్ళు అయితే ఈవెన్గా లేవు, సమానంగా లేవు. ఎగుడు దిగుడు వండకెళ్ళి ఆ డేష్ అటు ఇటు కదులుతూ ఉంది. అందరూ ఏమో నాకెళ్ళి చూస్తూ ఉన్నారు, అమ్మో ఇది పడిపోద్దేమో అన్నట్టు. అట్ట కాకుండా జాగ్రత్తగా అయితే ఇటు కలదిప్పుతూ ఉన్నా. కలిపిన తర్వాత ఆ విధంగా ఉంది. ఇంకా అయితే ముక్కలు మునిగేంత నీళ్ళు అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టాలంటే ముక్కలు మునిగేంత నీళ్ళు పోసేసుకుంటే మన టర్కీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనేం చేశానంటే కొంచెం కలర్ కూడా తక్కువ ఉందని చెప్పేసి దాంట్లో మళ్ళీ లైట్గా ధనియా పౌడర్, అదేవిధంగా చికెన్ మసాలా, అదేవిధంగా కారం, ఉప్పు ఇలాగ మొత్తం వేసేసి మళ్ళీ నీళ్ళు పోసాం కదా, ఇంకా అదంతా బాగా మగ్గాలన్నట్టు ఉప్పు కారాలు అన్నీ బాగా మళ్ళీ ఇంకోసారి చూసుకొని సమానంగా వేసేసి ఇంక బాగా కలబెట్టి దాన్ని మూత పెట్టేసుకోవాలి. గట్టిగా 10 నిమిషాలు ఉడికిందని మాత్రం ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సో అయితే అన్నీ చూసారు కదా, బాగా మగ్గింది. అంటే ఏదైనా నాటుకోడి కానీ టర్కీ కానీ కాల్చిన మాంసం అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఆ స్మోకీ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అంతా వైల్డ్ లైఫ్ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేమైతే మా ఫ్రెండ్స్తో కలిసి అప్పుడప్పుడైతే షికారు కూడా వెళ్తూ ఉంటాం. అదేవిధంగా పులావ్ చేయడానికి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయిపోయింది కదా, ఇంకా పులావ్ కూడా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాం. దాంట్లో అయితే ఆనియన్స్ వేసేసుకొని అవి బాగా మగ్గించాలి. మీ అందరికీ తెలిసింది కదా, సింపుల్ మసాలాతోటి పులావ్ అయితే చేశాను. అక్కడే దొరికిన అప్పుడు అంటే కర్రీలో సరిపోయిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసేసాను. ఇంకా టమాటా, పచ్చిమిరపకాయ, అదేవిధంగా ఉల్లిపాయలు అన్నీ అయితే వేసేసాను. ప్రస్తుతానికి అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వాటిని బాగా మగ్గించాలి. అవి మగ్గిన తర్వాత మగ్గిన కాసేపటికి టమాటాలు, తర్వాత ఇంకా మసాలాలు ఉన్నాయి, మర్చిపోయాను నేను ఏంటంటే పలావ్ దినుసులు కూడా. సో అయితే చూసారు కదండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు లైట్గా వేగినట్టు కనబడుతుంది. ఎందుకంటే మంట అయితే తగ్గించాం. ఉండగా ఒకసారి మంట ఎక్కువైంది అనుకో చిన్న చిన్న మసాలా దినుసులు అనేది మాడిపోతాయి. అందుకని చెప్పేసి పలావ్ దినుసులు అన్నీ వేస్తాను. కనబడుతుంది కదా, పలావ్ ఆకు, అదేవిధంగా చెక్క, లవంగాలు, ఒక ఎర్రపూల ప్యాకెట్లో ఎన్ని వస్తాయో తెలుసు కదా మీకు, అన్నీతో వాటిలో వేసేసి మొత్తం మిక్స్ చేసేసాం. ఇంకైతే ఫస్ట్ తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి అయిపోతే మళ్ళీ ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చాం అల్లం వెల్లుల్లి ప్యాకెట్ అయితే. దాన్ని అది చించడానికి అయితే నానా తిప్పలు పడుతున్నాం. ఆ కత్తి ఏమో తెగమంటే తెగట్లా. కానీ ఎట్టకొట్ట మా ఫ్రెండ్ ఒకటి పట్టుకుంటే దాన్ని కట్ చేసి దాన్ని మొత్తాన్ని దాంట్లో వేసిపోయి ఒత్తేసి దాన్ని బాగా మిక్స్ చేయాలి. అయితే ఒక పక్క ఏమో మంట ఎక్కువ తగలటం వల్ల కనబడుతుంది కదా, అది ఉల్లిపాయలు అనేది అడుగంటుతూ ఉన్నాయి. అయినా కానీ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే కొంచెం వాటిలో కలిసి అన్నట్టు తొందర చేతను. తొందరగా ఉంటే అది అవదాం. ఏదైనా ప్రధానం అన్నట్టు చేసుకుంటా ఉంటేనే పని అవుతూ ఉంటుంది.
నాకైతే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చడానికి మామూలు తిప్పలు అవ్వట్లేదు. ఎంత మాట్లాడినా కానీ ఈ వీడియో అయితే అయిపోవట్లేదు. నిదానంగా మాట్లాడుతానేమో అసలు అవ్వట్లేదు. ఈ వంట కూడా చాలా నిదానంగా అవుతా ఉంది. ఏదైనా ఒక షార్ట్ వీడియో క్లిప్లో అయితే చాలా బాగుంటుంది. ఆ చిన్న పాకెట్ కనపడింది కదా, అది వచ్చేసి అన్నీ హోల్ స్పైసెస్ అయ్యి దాంట్లోనే చెక్క లవంగాలు, సాజీరా, అదేవిధంగా ఇంకా అన్నీ ఉంటాయి. అది వచ్చేసి ధనియా పౌడరు, అదేవిధంగా చికెన్ మసాలా కూడా ఉంది కొంచెం. అండ్ ఇంకా అదే ఫ్లేవర్స్ కలిసిపోతాయిలే, అందరూ ఉన్నారు కదా, ఎట్లయినా వాళ్ళందరూ డ్రింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టేస్ట్ తెలియదు అన్నట్టు ఇంకా అన్నీ వేసేసాను. అప్పటికైతే చాలా బాగా చేశాను. అంతకుముందు ఒకసారి చేస్తే ఫెయిల్ అయింది, నేను ఇదే చేయలేదు. అప్పుడు అంతా వేస్ట్ అయిపోయింది అన్నట్టు ఈసారి మొత్తం నేనే తీసుకొని చేశాను. ఇదిగో అవన్నీ అది దాన్ని కట్ చేయడానికి ఎంతసేపు పట్టింది, అప్పుడు ఎప్పుడో తెస్తే ఇప్పుడు పట్టింది. అందుకే ఏం మాట్లాడారో తెలియక అట్టా మాట్లాడుతూనే ఉన్నాను, ఏదో ఒకటిలే అన్నట్టు వీడియో లెంత్ పెంచాలన్నట్టు మాట్లాడుతూనే ఉన్నా. వీడియో అనేది మధ్యలో కట్ చేస్తే మళ్ళీ అన్నీ మిస్ అవుతాయి అన్నట్టు కట్ చేయకుండా ఉన్నా. అయితే మా ఫ్రెండ్ ఒకడేమో వీడియో మొత్తం రికార్డ్ చేస్తానని చెప్పేసి వాడు బాధ్యత తీసుకొని మధ్యలో ఉండి ఒక్కసారిగా ఎగ్గొట్టి వెళ్ళాడు. చివరిలో మిగిలిన టమాటా ముక్కలు, కొత్తిమీర వేసేసి దాన్ని అట్లా మగ్గిన తర్వాత నీళ్ళు, బియ్యం వేసి ఇంకా మూత పెట్టేసాను. పాలావ్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే